స్థితి కూడా లేకుండా ఉన్నది. ఇట్లా మీద దృష్టి పెట్టుండి ఆర్డర్ పెడితే పిల్లలు గుంతలు కమిషనర్ వెంటనే వద్దురా నాయన వద్దురా నాయన జై తెలంగాణ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయలేనటువంటి మున్సిపల్ కమిషనర్, వికారాబాద్ ప్రధాన రోడ్లలో లైట్లు వేయనటువంటి మున్సిపల్ చైర్మన్, వాళ్ళలో ఒక్కనాడ నుంచి చూసేదా ఏ వాళ్ళ ఏ సంతలు ఉన్నాయి, ఏదైనా ఎంత యూజిడి పోతున్నది. మరి కొత్త ఎట్లా రామైనా హోల్డింగ్స్ కరెక్టే. మరి ఏం లేదు సార్, ఇప్పుడు తెల్లారి మేము తీసేవాళ్ళం ఆల్రెడీ మేము ఎప్పుడో చెప్పుకుంటున్నాం. మీరు 2-3 రోజులకి తీసేస్తారు, ఎవరు కూడా అభ్యంతరం చెప్తలేము. వాళ్ళు అందరూ పెట్టుకుంటారు. మేము రాత్రి తీయాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? సార్ నెక్స్ట్ డే కాదు సార్, రాత్రి తీసేశారు. ఓకే సార్, తీసేశారు. ఓకే సార్, మాకు నిన్న మీటింగ్ అయ్యింది, తీసేశారు. ఓకే, 15 రోజుల కింద బర్త్డేలైనా నెల కింద బర్త్డేలైనా కూడా తీయలేరు కదా సార్. మరి అవి లేదు సార్ సార్ ఒక్కటి సార్ మీరు ఓకే సార్ కమిషనర్ ఒకటే విన్నపిస్తున్నాను. ఇష్టం మీరు అన్నట్టు ఇప్పుడు ప్రెస్ వాళ్ళే గుర్తు చేస్తున్నారు. మేము మాకన్నా ప్రెస్ వాళ్ళు చెప్పి అంటున్నారు సార్ ఇది మున్సిపల్ ఆఫీస్ అని అడుగుతున్నారు. వాళ్ళకంటే మున్సిపల్ బోర్డు పెట్టండి ఫస్ట్, తర్వాత వెంటనే నిధులు తీసుకొచ్చి ప్రత్యేకంగా కాంట్రాక్టర్ తీసుకొచ్చి తొందర నిధులు ఇప్పించి చేయాలి. ఇప్పుడైతే మీరు ఎలా అంటున్నారు, ఇప్పుడు నెక్స్ట్ మేము కలెక్టర్ గారిని అడుగుతాము. ఏదైతే ఫ్లెక్సీలు తీయమన్నాడు కానీ మేము నెక్స్ట్ కలెక్టర్ గారికి వెళ్తున్నాము. కలెక్టర్ గారు కూడా అడుగుతాం. కాబట్టి ఈ విషయంపై ఇప్పటికన్నా కమిషనర్ గారు ఒక్క సైడ్ ఉండకుండా 2 సైడ్లు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మరపల్లి మార్కెట్ చైర్మన్గా గత 35 ఏళ్ళ నుంచి మార్కెట్ కమిటీ ఏర్పడ్డ నుంచి కూడా బంటారం మండలికి ఇయ్యలేదు. మేము అక్కడ బంటారం మండల్లో సేవ చేసిన తెలుసుకొని చానేళ్ళ నుంచి రాజకీయంలో ఉంటున్నాడు, సేవ చేసి ఎటువంటి పదవులు పొందలేరని ఒక బీసీ వచ్చినందుకు బంటారం మండలం నుండి 3 మండలాలకు కలిపి నాకు ఒక ఛాయిస్ ఇచ్చిండు. మేము ఆ ఛాయిస్లో ఆనంద్ సార్ గారికి ఎవరు ఎన్ని పోర్షన్లు తెచ్చినా కూడా ఏమండు నాకు అవసరం లేదు, మాకు పార్టీకి పనిచేసేటోడు కావాలి. ఎంతోమంది లీడర్లు అడ్డం వచ్చిండ్రు, మాకు పార్టీకి పనిచేసేటోడు కావాలి. ఎంత అంటే డబ్బులు మీరు కోట్ల రూపాయలు పెట్టు నా దగ్గరికి, నా కంపెనీలో కూడా అడుగుపెట్టేటోడు నాకు అవసరం లేదు, నేను ఎవరిని చెప్పినో గాడికి పార్టీకి చేసేటోడు కావాలని చెప్పి నన్ను ఇప్పుడు 1 ఇయర్ ఉండే 1 ఇయర్ నీకు ఇస్తా, 1 ఇయర్ వేరే వాళ్ళకి కూడా అందరికి ఛాయిస్ అంటే సరే సార్ మీ ఇష్టం అని చెప్పి 1 ఇయర్ ఇచ్చినాం. ఎవడైతే నిన్న మాట్లాడినరో మార్కెట్ చైర్మన్లకు డబ్బులు తీసుకున్నాడు ఇచ్చిండని కరెక్ట్ వాడిని అయ్యబ్బ కొడితే ఇచ్చింది మార్కెట్ చైర్మన్లతో ఏం గుళ్ళు ఎక్కుదాముండా. మీరు చూసిన వాళ్ళు ఉంటే మేము కూడా ఎక్కుతాం, మీరు కూడా ఎక్కువండి. మేము 4-5 మంది చేసినాం కదా, మా అబ్బామ్మకు మేము పుట్టినామంటే మేము ఎక్కుతాం, మీ అబ్బామ్మ గుట్టకుంటేనే మీరు ఎక్కారు. ఒక మనిషి మీద నిందేసేటప్పుడు నిజమైతేనే నిందేయాలి. ఏ రాజకీయ నాయకుడు అందరం రాజకీయం చేస్తున్నాం, మీరు తీసుకొని అన్నారు కదా, రేపు చెప్పండి మేము మార్కెట్ చైర్మన్లు ఇంతమంది ఉన్నాం, మీరు పలానా గుడికాడికి దాండి మేము ఎక్కుతాం, దాని గుడిని మించిన సాక్ష్యం లేదు, ఇక మీరు దాండి. ఇప్పుడు 5 మంది మేము వస్తాం, ఉన్న చేసిన వాళ్ళం అందరం కూడా 5-6 మంది మీరు నిరూపించాలి. లేకపోతే రేపు పొద్దుగాల పెట్టి మేము తప్పు మాట్లాడినాం మీ ఆనంద్ గారి మీద తప్పుగా మేము ప్రవర్తించినాం, మనం క్షమించండి ఆనంద్ గారు అని చెప్పి మీరు ఇమీడియట్లీ ప్రెస్ మీట్ పెట్టండి. లేదు ప్రెస్ మీట్ పెట్టి మీరు 5 మంది 6 మంది మీరు చేసినారు కదా, మీరు ఎక్కండి, మీరు ఇచ్చారు మేము ఎక్కుతున్నాం దాన్ని అని చెప్పండి. అది దమ్ము ధైర్యం ఉంటే రాజకీయం మీరు చేసేటట్లుంటే సన్నాసులుగా కలిసిపోతా అంటే దీనికి ఒప్పుకోకుండా మీరు మళ్ళీ మాకు సాయంత్రం వరకు మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఎస్నో వస్తున్నారా, ఏ టైం రావాలి, రేపా ఈ రోజా మేము వస్తాం. మీతో దమ్ము కాకుంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పకండి. ఇక మీరు మీ అయ్యాపలకు కుట్టనట్లే లెక్క. ఒక మంచోని మీద నిండేసేటప్పుడు ఆలోచించుకోవాలి. ఏ మనిషి అయినా సరే, వాడు చిన్నోడు కానీ పెద్దోడు కానీ, మీరు 140 వాళ్ళు 240 వాళ్ళు
మీరు 4 పార్టీ గాళ్ళు మీరు చేసినందుకు ఈరోజు కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఈరోజు ఉన్నోళ్ళు ఈరోజు ఉన్న చీఫ్ మినిస్టర్ 420 ఈరోజు మీరు అందరు చేసినందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇంత విచ్చలవిడిగా ఎట్లా అయిపోయింది. ఈరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితిగతులు లేకుండా చేసినారు మీరు ఈరోజు తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళు మీరు, మీ కార్యకర్తలు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు మీ చీఫ్ మినిస్టర్ మీరు ఆలోచించుకోండి. మీరు ఏం డెవలప్ అయిపోయి మార్కెట్ కమిటీల గురించి నేనున్న ఒక సంవత్సరంలో 10 ఏళ్ళ నుంచి మూలకాడిపోయింది 14 లక్షల నా సొంతం పెట్టి చేసింది నేను. నా 10 అయిపోయింది నేను సప్పుడు దగ్గర ఊరుకున్నాను. మళ్ళీ ఇదే మోహన్పేటలో మేకల మార్కెట్ 30 ఏళ్ళ అని చెప్తున్నారు కదా మీరు. మూడోసారి కదా 3.5 ఎకరాలు కొట్టించి పెట్టినా ఇంతవరకు దాని దగ్గరకు 15 లక్షలు నా సొంతం పెట్టుకొచ్చిన బిల్లు కూడా లేపుకోలేదు. మీరు ఉన్నదాటి నేను చెప్పిన వచ్చినామా మార్కెట్ కమిషన్ అక్కడ 15 లక్షలు కొట్టిపెట్టి దాన్ని ప్రొసీడింగ్ తెచ్చుకోండి. అది శాంక్షన్ చేసింది కలెక్టరేట్లో కూడా ఫైల్ ఉన్నది. ఆ ఫైల్ తెచ్చుకుని శాత కాకొచ్చింది మీకు. ఈరోజు వచ్చి మార్కెట్ చైర్మన్లకు పైసలు తీసుకున్నారు. ఇది మీరు ఫస్ట్ డెవలప్మెంట్ మీద పెట్టుకోండి, డెవలప్మెంట్ చూపించండి. మీ ధైర్యం ఉంటే ఈరోజు మన మోహన్పేట మార్కెట్లో శాంక్షన్ చేసి జేసీపీలు పెట్టి కొట్టి పెట్టినాం, జాగా కూడా పెట్టి ఎంపీపీ తోటి. అదేవిధంగా ఈరోజు మన అక్కడ ఎంపీ తోటి సర్పంచ్ తోటి మాట్లాడి అక్కడ ఉన్న పెద్దమ్మతో మాట్లాడి అన్ని చేసి పెట్టినాం. మీరుంటే ధైర్యం ఉంటే గజ్జె డెవలప్మెంట్ చూపించండి. పోయిన 3 ఏళ్ళ నుంచి ఎందుకంటే అంటారు చూడు శాతగానోడు అంట మీసాలు విక్కున్నాడంట. మీకు పనికి అది ఉన్నది చేసి చూపించండి డెవలప్మెంట్. మేము ముఖ్యంగా మళ్ళోసారి వేయాలంటే చాలా ఆలోచించుకొని చేయండి. ఎవరి మీద నిందేయాలంటే మార్కెట్ చైర్మన్ల గురించి లంచాలు తీసుకొని ఇచ్చినదైతే మాట్లాడినరో కాంగ్రెస్ నాయకులు ఇక్కడ వచ్చారు. ప్రజెంట్లీ ఏదైతే మార్కెట్ చైర్మన్ పదవి చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మల్లేశం కానీ సంతోష్ కానీ రాములు కానీ భక్సవతలం సార్ కానీ అందరు కూడా స్వయంగా వాళ్ళు ఆనంద్ గారికి ఎన్ని డబ్బులు ఇచ్చారో వాళ్ళు ఖచ్చితంగా కూడా చెప్పడానికి వచ్చారు. కాబట్టి పిఎస్ఎస్ అప్పుడు కూడా నేను స్వచ్ఛందంగా నేనున్న వికారాబాద్ కాన్స్టిట్యున్సీకి వికారాబాద్ మండల్లో నేనే ప్రాతిపదిక వహించి పైసలు ఖర్చు పెట్టడానికి తెచ్చుకోమని చెప్పిండు తప్ప పైసలు ఖర్చు పెట్టేటోడు ముత్తంరెడ్డి వస్తే ముత్తంరెడ్డిని చైర్మన్ చేసాం తప్ప ఎవరికి ఎక్కువ రూపాయి లంచం తీసుకున్నట్టు నువ్వు ఎక్కడైనా నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాం. నేను పిఎస్ఎస్లో ఉన్నట్టు ఉంటే పిఎస్ఎస్కు నేనే సాక్ష్యం కదా. ఏ వార్డుకి ఎంతెంత ఖర్చు పెట్టాం అనేది నా దగ్గర ఇప్పటికి కూడా లిస్ట్ ఉంది. ఆయన ఇచ్చిన డబ్బులకు కానీ ఈ అన్నీ కూడా ఏ వార్డుకు ఉన్న 11 వార్డులల్లో ఎక్కడెక్కడ ఉన్నదో అన్ని వార్డులకు అన్నీ కూడా డబ్బులు ఇచ్చి దానికి ఖర్చు పెట్టడానికే తప్ప ఎవరికి లంచం ఇవ్వడానికో ఆనంద్కు డబ్బులు ఇవ్వడానికో ఎవరు అడగలేరు. దానికి గోపాల్ కూడా సాక్ష్యం ఉండే ఆ రోజు. ఇప్పుడున్న టౌన్ ప్రెసిడెంట్ గోపాల్ కూడా ఉండే ఆ రోజు. నీకే చైర్మన్ అని అనుకుంటే నువ్వే పోయి 30 లక్షలకు అమ్ముకున్నాడు 20 లక్షలకు అమ్ముకున్నావు అని ప్రెస్ మీట్లు పెట్టడము గ్రూపులలో పెట్టడం అయ్యేటకల్లా డ్రాప్ అయ్యి ఆ రోజు ఎవరైనా కూడా అవతల కాంగ్రెస్ను ఢీ కొట్టాలనుకుంటే మంచి గట్టి అయిన నాయకుడు ఉండాలి, డబ్బులు ఖర్చు పెట్టుకున్న నాయకుడు ఉండాలని ఆ రోజు పిఎస్ఐ చైర్మన్ కూడా చేయడం జరిగింది తప్ప ఎవరికి కూడా ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వలే. మార్కెట్ చైర్మన్లు కూడా ఇలా స్వచ్ఛందంగా వచ్చారు కదా. బంటారం కానీ దారూర్ కానీ వికారాబాద్ కానీ వాళ్ళు చెప్తారు కదా. వాళ్ళు ఏమైనా నీతో మీడియేటర్గా వర్తించారా ఏమి డబ్బులు ఇచ్చారు అనుకుంటే అది చెప్పాలి. ఈ దృష్టి ఏంటంటే పబ్లిక్ను డైవర్ట్ చేయడానికి నిన్న పబ్లిక్ మీటింగ్ కేటీఆర్ గారిది ఫుల్ సక్సెస్ అయింది కాబట్టి ఏదో ఒకటి నిందలు చేయాలనే ఉద్దేశంతో పబ్లిక్ అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు, ఇలా ఆనంద్ వైపు ఉన్నారు. కాబట్టి మీరు అదేదో డైవర్స్ పాలిటిక్స్ చేయాలని చెప్పి మీ 6 గ్యారెంటీల మీద కానీ మీరు వాళ్లలో కానీ అవి డెవలప్ చేయండి. ఎక్కడెక్కడ బోరీలు ఉన్నాయి యూజీడీలు ఉన్నాయి అవి అయితే అసలు కనీసం వర్కులుగా చిన్న పనులు ఉన్నాయి. వేరే పెద్ద మీరు లక్షలు పెట్టి కోట్లు పెట్టి చేయమంటలే. 5,000 10,000 పనులు యూజీడీ పోతే కూడా ఒక్కొక్క పైప్ వేసే పరిస్థితి లేకుండా అయింది మున్సిపాలిటీలో. ఈరోజు ఎక్కడ కూడా మాన్యువల్ వేసే కవర్ కూడా లేదు. మాన్యువల్ వేసే నేను ఇప్పుడు కూడా చూపెట్టినా మాన్యువల్ కవర్ 15 రోజులు అవుతున్నది, పిల్లలు గింతలు పడుతున్నారు, అది కూడా వేసేది లేదు. మీరు గ్యారంటీలు చెప్పారు, ఆ గ్యారంటీల మీద చేయండి. గ్యాస్ 500కి సబ్సిడీ వస్తుంది అన్నారు, ఎక్కడ వస్తున్నది గ్యాస్? ఇవన్నీ కూడా పబ్లిక్ను డైవర్ట్ చేయడానికి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక బురద జల్లడం తప్ప వేరే మంచి ఉద్దేశం కాదు. మనం పబ్లిక్ మీకు అవకాశం ఇచ్చారు, డెవలప్ చేయండి. ఇలా బ్రిడ్జ్ 96 కోట్లతో బ్రిడ్జ్ తెచ్చారు, ఓన్లీ ప్రొసీడింగ్ తెచ్చారు అని అంటున్నారు. అప్పటికే 3 పిల్లల వర్క్ కూడా స్టార్ట్ అయింది. ప్రొసీడింగ్ వస్తే వర్క్ ఆర్డర్ రాకపోతే ఎట్లా 3 పిల్లలు స్టార్ట్ అవుతాయి? మా గవర్నమెంట్లో 3 పిల్లలు స్టార్ట్ అయినాయి. ప్రెస్ వాళ్ళకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? వికారాబాద్ ప్రజల మీద ఎంత ఇబ్బంది అవుతున్నది. ఒకవేళ ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయితే కూడా దాని బ్రిడ్జి మీద ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది, ట్రాఫిక్ ఎంత జామ్ అవుతున్నది. అది దాన్ని దృష్టి పెట్టి బ్రిడ్జిని కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో మా ఏదైతే ఆనంద్ గారు తెచ్చిన 96 కోట్లు ఉన్నాయో అవి ఎంబడే చేసి తొందర కంప్లీట్ చేయాలని మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కోరుకుంటున్నాం. మొన్న కేటీఆర్ గారి సమావేశంలో
గౌరవనీయులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై మాట్లాడిన మాటల మీద నిన్న వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇతర నాయకులందరూ కూడా మాట్లాడిన మాటలను మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మనమందరం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకందరికీ ఇంటింటికి పథకాలు వెళ్ళే విధంగా ఎలక్షన్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేర్చి బంగారు తెలంగాణలో బాటలు వేసిన కేసీఆర్ గారిని కాదని ఈ రేవంత్ రెడ్డి యొక్క అబద్ధ మాటలు నమ్మి కేసీఆర్ గారు ఇవే ఇస్తున్నాడు, నేను అంతకంటే 4 ఇంతలు ఇస్తా అని చెప్పి ప్రజలను తప్పుడు మాటలతో మోసం చేసిన రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన పట్ల ఈరోజు ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్న విషయం కేటీఆర్ గారు ప్రజలకు స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి ఈ కాంగ్రెస్ నాయకులకు ఉలికెందుకో ఒకసారి మనం ఆలోచన చేయాలి. అయ్యా, నువ్వు మాట్లాడిన మాటలే, నువ్వు 420 హామీల గురించి పక్కన పెడదాం, నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి మాట్లాడదాం ఒకసారి. నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒక ఆర్టీసీ బస్సు, ఒక గ్యాస్ సిలిండర్ తప్ప నువ్వేం చేసినావో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అవి కూడా పూర్తిగా గ్యాస్ సబ్సిడీ కూడా పూర్తిగా రావడం లేదు. ఈరోజు గతంలో కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే ఆయన 5,000 ఇస్తున్నాడు, ఆయన ఒకటే పంటకి ఇస్తున్నాడు, 2 పంటలకే ఇస్తున్నాడు, 3వ పంటకి ఎందుకు ఇవ్వవు సన్యాసి అని చెప్పి మాట్లాడిన మాటలు రేవంత్ రెడ్డి గారికి మనం అందరం కూడా కళ్ళలో చూస్తూ ఉన్నాం. మరి అదే నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా, నువ్వు 5,000 ఇస్తానని నువ్వు 7,500 ఎకరానికి నేను 2 పంటలకు ఇస్తాను, 3 పంటలకు ఇస్తానని చెప్పినావు. మరి 3 పంటల హామీ ఎక్కడన్నా నెరవేర్చిందా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. 3 పంటల హామీ కాదు, నువ్వు 2 పంటలకు కూడా సరిగా రైతు బంధు వేయకుండా ఇప్పటికీ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన పరిస్థితి వాస్తవమా కాదా మనం ఒకసారి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు రైతు బీమా పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు రైతుల పరిస్థితి యూరియా దొరకక, డిఏపి దొరకక, నీకు యూరియా డిఏపి చేతగాని పరిస్థితి కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. రైతులకు కరెంటు కేసీఆర్ గారు 5 సంవత్సరాలలోనే విద్యుత్ను ఎంత బాగు చేసిండో ప్రజలకు వెళ్ళి అడిగితే తెలుస్తుంది. మరి అదే విద్యుత్ను ఇచ్చిన విద్యుత్ను కూడా నువ్వు సక్రమంగా విద్యుత్ ఇవ్వకుండా ఇష్టం వచ్చిన రీతిన పరిపాలిస్తున్న పరిస్థితి మనం ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా నువ్వు 2,500 మహిళలకు ఇస్తాను చెప్పినావు, స్కూటీలు ఇస్తాను చెప్పినావు, 10వ తరగతి పాస్ అయితే నేను 10,000 ఇస్తా, ఇంటర్ పాస్ అయితే 20,000 ఇస్తా, డిగ్రీ పాస్ అయితే 50,000 ఇస్తా, పీజీ పాస్ అయితే 1,00,000 రూపాయలు ఇస్తాను. మరి ఒకరికన్నా ఇచ్చినావా? నిరుద్యోగులకు 4,000 పెన్షన్ ఇస్తాను చెప్పినావు, నిరుద్యోగ వృత్తి ఇస్తాను చెప్పినావు. మరి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపు ఇస్తాను చెప్పి ఫోజులు కొట్టినావు. అయ్యా, 1,16,000 టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చి ఇంకా 40,000 ఉద్యోగాలను నోటిఫికేషన్లు వేస్తే వివిధ కారణాలతో ఆగిపోతే నేను అవి కాదు, నేను సంవత్సరం లోపలనే విద్యా క్యాలెండర్, నిరుద్యోగుల క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్న మాట ఎక్కడన్నా నీకు అమలు అయిందా? ఈ రకంగా చెప్పుకుంటూ పోతే గతంలో కేసీఆర్ చెప్పినవి కాకుండా మిషన్ భగీరథ దమ్మున్న లీడర్ ప్రపంచంలోనే నేను ఒకవేళ మంచినీళ్ళు ఇంటింటికి ఇవ్వకపోతే నేను ఓట్లు అడగనని చెప్పి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఛాలెంజ్ చేసి ఆ ఛాలెంజ్ని నెరవేర్చి ఎలక్షన్లో పోయిన పరిస్థితి మనం అందరం కూడా చూసినాం. మరి నువ్వు ఎలక్షన్ అయిన తర్వాత ఎంపీ ఎలక్షన్లో ఎక్కడ పోతే అక్కడ ఏ దేవుళ్ళ మీద ఆ దేవుళ్ళ మీద ఒట్టేసినావు. మరి ఒట్టేసినా నెరవేర్చుకున్నావా? అది కూడా నెరవేర్చుకోలే. నువ్వు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పినావు, 46,000 కోట్లు అన్నావు, తర్వాత 30,000 కోట్లు అన్నావు, తర్వాత 25,000 కోట్లు అన్నావు, లాస్ట్కు 18,000 కోట్లు ఇచ్చి సగం మంది రైతులనే నిండా ముంచినామని చెప్పి సగం మంది రైతులకే ఇచ్చినామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నువ్వు ప్రజలకి వెళ్ళు, ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తూ ఉన్నది. కేటీఆర్ గారు 80 మీటింగ్లు పెట్టిండి, ఇప్పటికీ బ్రహ్మాండమైన స్పందన ఉంది. ప్రజలు ఎంత వ్యతిరేకత ఉన్నదో మనం అందరం కూడా కేటీఆర్ గారి మీటింగ్లో చూసినాం. 2 గంటలు సమావేశం అయితే ఒక్క నిమిషం కూడా పక్కకు మళ్ళకుండా కేటీఆర్ గారి మీటింగ్ను విన్నారంటే ప్రజలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా అయ్యా, మీరు ముఖ్యమంత్రి గారి జిల్లా అని చెప్పుకున్నారు, మేము కూడా సంతోషపడ్డాం. ముఖ్యమంత్రి గారి జిల్లాలో మన వికారాబాద్ నియోజకవర్గానికి కూడా స్పీకర్ పోస్ట్ వచ్చింది. నిజంగా వికారాబాద్ అభివృద్ధి అవుతుంది. కొంతమంది నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న నాయకులు కొంతమంది గతంలో మాట్లాడిన మాటలు మనం చూద్దాం. గతంలో ఏం మాట్లాడారు? ఆనంద్కు అనుభవం లేదు, ఆనంద్కు నిధులు తీసుకురావడం చేత కాలేదు, ఆయన రాజకీయాలకు కొత్త ఉన్నాడు అని చెప్పి మేము ఏదో అభివృద్ధి చేస్తాం స్పీకర్ అయ్యండి అని చెప్పారు. మరి ఎక్కడ 2.5 సంవత్సరాలు 30 నెలలు అవుతుంది
నీకు వికారాబాద్ ఎక్కడ అభివృద్ధి అయిందో ఒకసారి మనం చర్చ పెడదాం. మరి పక్కనే ఉన్న ముఖ్యమంత్రి నియోజకవర్గంలో నిధులు వస్తాయి ఎట్లా, మన స్పీకర్ గారి నియోజకవర్గంలో నిధులు రావెట్లా? మరి నువ్వు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేవే కాదు, ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ కూడా అయినావు. మున్సిపల్ చైర్మన్ అయినప్పటి నువ్వు కొత్తగా ఏమి అభివృద్ధి చేసినావో ఈరోజు కౌన్సిలర్లు అందరూ నిలదీస్తే సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీరు మాటలు మాట్లాడడం కాదు, స్పీకర్ గారు నియోజకవర్గంని అభివృద్ధి చేయడం లేదని ప్రతి ఒక్క ప్రజలు కూడా అంటున్నారు. నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదు, ప్రజా సమస్యలు ఇంకా వికారాబాద్ ఎప్పుడు అభివృద్ధి అవుతుందని కామన్ పబ్లిక్ కూడా అడిగే పరిస్థితి ఉంది. మేము ఇప్పటికైనా కోరుకుంటున్నాం, అయ్యా మీ గవర్నమెంట్ వచ్చింది, గతంలో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద చెప్పిన అబద్ధపు మాటలు విని అయినా సరే కేసీఆర్ గారి కంటే ఎక్కువ చేస్తారని చెప్పి ఈరోజు నీకు అవకాశం ఇచ్చిర్రు. ఇచ్చిన అవకాశాన్ని మీరు 5 ఏళ్ళు పూర్తిగా అభివృద్ధి చేయండి, ప్రజలకు సంక్షేమ పథకాలు చెప్పినవి అందించండి. మళ్ళా ప్రజా తీర్పు కోరుతారు కదా ఎట్లా, అప్పుడు ప్రజలు చెప్తారు అయ్యా రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ చేసిరా, కేసీఆర్ గారు కరెక్ట్ చేసిరా, ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్ష నాయకులను అబద్ధపు మాటలతోటి నోటికొచ్చిన మాటలతోటి ముఖ్యమంత్రి గారు కానీ వికారాబాద్ నియోజకవర్గ నాయకులు ఆనంద్ సార్ మీద మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. నిరంతరం గతంలో కూడా 5 సంవత్సరాలు మీతో నేను కార్యక్రమం పెట్టి ఆనంద్ సార్ ప్రతి ఊరును, ప్రతి గ్రామంను, ప్రతి వార్డును కూడా తిరిగిండు. మరి ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ అయ్యింది, ఆమె ఒక్క వార్డన్నా తిరిగిందా ఒకసారి మనం ఆలోచన చేయాలి. మున్సిపల్కి ఎన్నిసార్లు వచ్చింది 5 నెలల్లో మనం ఒకసారి ఆలోచన చేయాలి. మరి స్పీకర్ గారు ఏ గ్రామంలో ఎక్కడ సమస్య ఉంటే పట్టించుకుంటుండో మనం ఒకసారి ఆలోచన చేయాలి. అవన్నీ సమస్యలు పట్టించుకొని కరోనా వచ్చినా కూడా ఎంతో కష్టకాలంలో ఉన్నా కూడా అభివృద్ధిలో కొంత ముందుకు పోవడం జరిగింది. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కానీ మెడికల్ కాలేజ్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి జరిగింది. ఇంకా మీరు అంతకంటే రెట్టింపు అభివృద్ధి చేసి ప్రజలకు తీర్పు కోరాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఫ్లెక్సీల గురించి కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. కేటీఆర్ గారు మీటింగ్ చాలా బ్రహ్మాండంగా అయ్యింది. 4-5 వేల మందితోటి ప్రజలు స్వచ్ఛందంగా ఎవరికి ఒక గ్రామంలో ఒక రూపాయి ఇవ్వకుండా ఈరోజు ప్రజలు తరలి వచ్చిర్రు. పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు, నిజంగా ఈరోజు ప్రజలు కూడా స్వచ్ఛందంగా రావడం జరిగింది. దాన్ని చూసి ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు రాత్రికి రాత్రి అధికార పార్టీ మున్సిపల్లో మా కమిషనర్ ఉన్నాడు, మా చైర్మన్ ఉన్నామని చెప్పి కక్షపూరితంగా ఈరోజు ఫ్లెక్సీలు అన్నింటినీ కూడా చింపడం జరిగింది. కొన్నిటిని తీసేయడం, మొత్తం తీసేయడం జరిగింది. నిజంగా మీకు మున్సిపల్ మీద ఫ్లెక్సీలతోటి ప్రజలకు ఇబ్బంది జరిగితే మీరు ఏం చేయాలి? ఎవరి సమావేశమైనా, ఎవరి జన్మదినాలైనా మీరు 1 రోజు 2 రోజులు సమయం ఇచ్చి తీసేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికీ ఈ రోజు కూడా ఇప్పుడు మనం అందరం కూడా ప్రెస్ వాళ్ళు కూడా మీరు అందరం కలిసి వెళ్దాం. ఇక్కడ మహాశక్తి థియేటర్ నుంచి ఆలంపల్లి వరకు ఫ్లెక్సీలు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి అవి మీ కంటికి కనిపించలేవా కమిషనర్ గారు? నీకు చేత కాకపోతే, నీకు అధికార పార్టీ నాయకుల ఒత్తిడి తట్టుకోలేకపోతే నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేయి, మా లెక్క రాజకీయాలకు రా, పని చేయి. అంతేగాని నువ్వు వాళ్ళు చెప్పింది వింటే నీ ఉద్యోగం ఊడుతుంది. నువ్వు గిట మళ్ళొకసారి ఇలాంటివి చేస్తే నీ ఆఫీస్ ముందు ముట్టడి చేయడం కాదు, ఖచ్చితంగా నీ మీద కోర్టులో కూడా కేసు వేయాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కట్టిన ఫ్లెక్సీలు ఎట్లయితే తీసేసినావో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఎందుకు నీకు చేతి కనిపించలేవు? అంటే నువ్వు ఒక అధికార పార్టీకి తొత్తుగా పనిచేయడం మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కమిషనర్ గారికి చెప్తా ఉన్నాం. మున్సిపల్ చైర్మన్ గారు, మీరు ప్రతిపక్ష పార్టీ మీద కక్ష సాధింపు కాదు, మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. మీకు 5 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చిర్రు, అభివృద్ధి చేయాలి వికారాబాద్ అని చెప్పి మీ తండ్రి గారి సహకారంతో ఆ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు, అధికార పార్టీ అండతోటి మీరు అభివృద్ధి చేయమని చెప్పి మేము సలహా ఇస్తా ఉన్నాం, కోరుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం.